మొన్న 3 రోజుల క్రితము హనుమాన్ల గుడి దగ్గర మున్సిపల్ సిబ్బంది జెండాలు వీకిరని చెప్పేసి రావడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అడిగితే ఏమనంటే మాకు పై అధికారుల ఆదేశాలతో మేము తీయడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ తీసిరా, అవగాహన ఉండి తీసిరా అనేది మాకు తెలియదు. కాబట్టి ఇక్కడ మన హిందూ ధర్మానికి కొంచెం విరుద్ధంగా జరిగిందని చెప్పేసి చాలామంది యువకులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అనడంతో తక్షణమే మేమంతా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ సిబ్బందిని అడిగితే ఏమనంటే మాకు పై అధికారుల ఆదేశాలతో చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సరే, అందులో భాగంగానే ఈరోజు జెండాలు తీసుకొచ్చేసి మళ్ళీ యథావిధిగా జెండాలు కట్టేసి స్వామివారికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు అందరికీ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వేరే ఎలక్షన్స్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం అంటే సరే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం తీస్తారు. కాబట్టి దేవాలయం దగ్గర ఏది ఉన్నా ఎప్పుడున్నా, ఎందుకంటే దేవాలయం ఆవరణలో మాత్రం అయితే కంపల్సరీ జెండాలు అనేది ఉండాలి. దాన్ని అయితే ఎప్పుడు అధికారులు కానీ సంబంధిత ఇంకోరు కానీ దాన్ని మాత్రం దయచేసి తీయొద్దు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. గత మా తాతల నుంచి కానీ మా నాయనల నుంచి కానీ ఇప్పుడు మేము కానీ భవిష్యత్తులో మా పిల్లలకి అదే నేర్పుతున్నాం. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల సంగతి సుల్తాన్పూర్ అంటే ఒక ఐక్యమత్యంతో కులాలు, మతాలు, భేదాలు ఏవి లేకుండా ఉన్నోడు లేనోడు కాకుండా కొన్ని సంవత్సరాల సందిగిన అందరికీ తెలుసు, చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. సుల్తాన్పూర్ అంటే ఒక యూనిట్గా, ఒక పద్ధతిగా అందరికీ కలిసి పిలిచి ఉంటాం. పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరికీ కలిసి ఉంటాం. కాబట్టి మా గ్రామంలో ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము అందరికీ ఐక్యంగా ఒక గంటలో మేమంతా ఇక్కడ గుడి దగ్గరకి వచ్చేస్తుంటాం. నిన్నగిన జెండాలు వీకరేసరికి యువకులందరికీ, పెద్దలందరికీ ఇక్కడ రావడం జరిగింది. సరే, అక్కడ వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బందికి ఏం తెలుసు కాబట్టి వాళ్ళని ఏం అనలేదు మేము. ఎందుకంటే మా పై అధికారుల ఆదేశాలు, సూచనల ప్రకారం మేము తీసామన్నారు కాబట్టి మేము వాళ్ళని ఒక మాట అనలేదు. సరే, జరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ మేమే కొత్త జెండాలు తీసుకొచ్చి మళ్ళీ మా పిల్లలే కష్టపడి సాయంత్రం అన్నీ మళ్ళీ జెండాలు కట్టడం జరిగింది. ఉదయం మళ్ళీ మంచి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.